సినిమాల్లోనే కాదు నిజ జీవితంలో కూడా ప్రభాస్కి బాహుబలి లాంటి పెద్ద మనసు ఉందనే విషయం మనందరికీ తెలిసిందే. అందరూ తెలిసి దాన ధర్మాలు చేస్తారు. కానీ ప్రభాస్ మాత్రం తాను చేసిన సహాయాన్ని మూడో కంటికి కూడా తెలియకుండా చేస్తాడు. ఇలాంటి మనుషులు చాలా అరుదుగా ఉంటారు. ముఖ్యంగా రాష్ట్రానికి ఏదైనా విపత్తొస్తే ప్రభాస్ చేసే సహాయం చాలా భారీగానే ఉంటుంది. అందరి హీరోల కంటే ఎక్కువ డబ్బులు విరాళం అందిస్తూ ఉంటాడు. ఉదాహరణకు ఇటీవలే విజయవాడలో వచ్చిన వరదలను తీసుకోవచ్చు. అయితే ప్రభాస్ ఇప్పటి వరకు ఎంతో మంది చిన్నపిల్లలను కూడా చదివించాడు. ఎన్నో వైద్య సేవలను ఉచితంగా అందించాడు. అయితే త్వరలోనే ఆయన తన పెదనాన్న చివరి కోరిక తీర్చబోతున్నట్టు సమాచారం. ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి భీమవరంలో ఎన్ఆర్ఐల సహాయ సహకారాలతో ఎంతో మందికి ఉచిత డయాబెటీస్ వైద్యం చేయించింది. ప్రభాస్ కూడా అందుకు ఎంతో సహకరించేవాడు. కానీ ఇప్పుడు ఆయన భీమవరం ప్రజలకు శాశ్వత పరిష్కారంగా ఓ భారీ డయాబెటీస్ హాస్పిటల్ ని కట్టించబోతున్నట్టు తెలుస్తోంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా త్వరలో మొదలు పెట్టబోతున్నారట. భీమవరంలో జనసేన ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు సహాయ సహకారాలతో ఈ హాస్పిటల్ కి త్వరలోనే గ్రాండ్ గా శంకుస్థాపన చేయబోతున్నాడట ప్రభాస్. స్వయంగా ఆయన ఈ శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేసి అభిమానులను ఉద్దేశించి ప్రసంగిస్తాడని తెలుస్తోంది. అత్యాధునిక వైద్య పరికరాలతో ఉన్నత స్థాయి డాక్టర్లతో ఈ హాస్పిటల్ ని నిర్మించబోతున్నారట. ఇక్కడ వైద్యానికి నయా పైసా కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదట. కృష్ణంరాజుకి ఎప్పటి నుండో ఈ కోరిక ఉండేదని, ఆ కోరిక తీరకుండానే ఆయన కన్ను మూశాడని, ఆయన సతీమణి శ్యామలాదేవి తన తాహుతకు తగ్గట్టు ఉచిత వైద్యం చేయించేదని భీమవరం ప్రజలు అంటున్నారు. అప్పట్లో కృష్ణంరాజు చనిపోయిన తర్వాత కార్యక్రమం కోసం మొగల్తూరు గ్రామం మొత్తాన్ని భోజనాలు పెట్టించాడు ప్రభాస్. ఈ ఘటన అప్పట్లో నేషనల్ వైడ్గా హాట్ టాపిక్గా మారింది. మరోసారి ప్రభాస్ ఇప్పుడు ఈ డయాబెటీస్ హాస్పిటల్ ద్వారా నేషనల్ వైడ్గా హాట్ టాపిక్ కానున్నాడు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా తెలియాల్సి ఉంది. ఇక ప్రభాస్ సినిమాల విషయానికొస్తే రాజాసాబ్ మూవీ షూటింగ్ దాదాపు పూర్తయింది. ఇప్పుడు ఆయన త్వరలో సందీప్ వంగా స్పిరిట్ మూవీ షూటింగ్ లో పాల్గొనబోతున్నారు. రాజాసాబ్ చిత్రం ఈ ఏడాదిలోనే పూర్తవుతుంది. కానీ ఎప్పుడు విడుదల అవబోతోంది అనే దానిపై క్లారిటీ రాలేదు.